50 బాల్ ఫీజులో ఉండి ఆడితే ఇప్పుడు పరిగెత్తు వద్దులే పరిగెత్తిస్తారు బ్యాటింగ్ కోసము కాదు ఫస్ట్ వచ్చినప్పుడు ఇంక ఒక్కటే మాట అనింది అసలు మీకు కెప్టెన్ ఎవరు ఏంది మీకు ఆడాలనే లేదు ఎవరికంట ఎవరు మీరు అంటుంది వైస్ కెప్టెన్ కెప్టెన్ అన్నిటికీ నెక్స్ట్ మంత్ లక్ష్మీ మా టీం బడ్వైజర్ బుల్డోజర్స్ లాంచ్ చేస్తాను మా టీం వాడికి బ్యాట్ స్పాన్సర్ చేసే కంటే ఆ టీం స్పాన్సర్ ఏమా అప్పుడు ఇంకేం లే రాత్రి అంతా అక్కడ తాగేది పగులు వచ్చి దొల్లేస్తారు అయితేనే కొట్టేది ఎక్కువ వస్తుంది అయితేనే మనకు కొట్టేది తాగి వచ్చి అకౌంట్ చేయించారు ఫస్ట్ ఆ రోజు ఒక పీరు తాగి వచ్చి అవుట్ అయ్యొచ్చు సాయి చూడు ఏది గట్టిగా కూడా ఆడతాడా వద్దు వద్దమ్మా బాబాయ్ ఎన్నైతే ఏముంది మ్యాచ్కి వచ్చిన బాబాయ్ చూసినావా వాళ్ళతో మ్యాచ్కి వచ్చినా అని చెప్పి రైతుకి వచ్చి 87 లో ఉండా 13 కొట్టి రిటైర్డ్ ఇచ్చొచ్చా అని నాలుగు సిక్స్లు కొట్టాడు చూడు ఒకసారి స్కోర్ ఎంత ఎంత 54 ఆ వికెట్ ఈ వికెట్ డిఫరెన్స్ 1,00,000% డిఫరెన్స్ ఉంటుంది నువ్వు ఆడలేవు లేరు నువ్వు కాదు ఈడు రాజు చూస్తాంటే కాదన్నా ఒక మ్యాచ్ లీడింగ్ లో ఓపెనింగ్ పంపించాడు తర్వాత మళ్ళీ మ్యాచ్ ఉంది ఆ ఓపెనింగ్ పోయి 46 ఎంత కొట్టిన 48 కొట్టిన మ్యాచ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మ్యాచ్ ఈ మ్యాచ్ బ్యాటింగ్ నెక్స్ట్ మ్యాచ్ బౌలర్ చెప్పేది కరెక్ట్ కాదు సిచువేషన్ కింద చేసింగ్ అసలు కింద పెట్టుకోకు వాడు బ్రదర్ హ్యాండిల్ చేసే పర్సనే కాదు 10 బాల్ 12 కావాలంటే 4 బాల్ డాట్ చేసి లాస్ట్ వరకు 12 ఉండిస్తాడు ఈయన అప్పుడు ఆ రోజు విరాట్ కోహ్లీ గ్రౌండ్ లో ఎట్టగొట్టి అదే వాడు అట్లా ఆడేది కాదు పైన పంపి ఫియర్లెస్ గా టోర్నమెంట్స్ లో ప్రాక్టీస్ లో ఓకేలే నమ్మకూడదు అన్న ఇప్పుడే గానీ నిన్ను నమ్మకూడదు అది కరెక్ట్ నువ్వు ఈడ మొన్న మ్యాచ్ ఎట్లా నువ్వు ఆ పొద్దు మిడిల్ లో వెళ్ళి అందుకే నేను మిడిల్ లో పోతావు 10 రిక్వైర్డ్ ఉంది అనుకో 3 బాల్ దాటింది అనుకోండి 4 బాల్ ఆడే పైకి పట్టుకోండి కాదురా ఆ రోజు ఇక్కడ 47 కొట్టిండు 4th డౌన్ 5th డౌన్ వెళ్ళి అందుకోసం అది మైండ్ లో పెట్టుకొని ఈ రోజు మిడిల్ లో పెట్టినా లేకపోతే టాప్ ఆర్డర్ లో 40 ఎన్నిసార్లు ఫస్ట్ బ్యాటింగ్ అయితే నువ్వు ఆడే నుంచు చేతిలో వాడిని కింద పెట్టుకోవడం వేస్ట్ నేను చెప్తాను కదా అది ఒకటే ఆలోచించే నేను ఈ రోజు వాడిని మిడిల్ లో పెట్టినా లేదంటే ఫస్ట్ లో తీసుకోను అదే ఏం కాదు వానికంటే ముందు ఇప్పుడు దాకా పోయిన వాళ్ళు అందరూ బాగా అందరూ పరిగెత్తుకుంటానే వచ్చింది ఏం మీకు హలో మంచిగా 2-3 సిక్స్లు బాగా ఏంటి బాగున్నావు ఎప్పుడు మాట్లాడినాడు కాదరాయి చేసి బిజీ వచ్చింది ఏమో చూసినట్లేనే ఇసిరి మనమా కూల్ 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 మధ్యాహ్నానికి రాలేము కానీ వాళ్ళందరినీ రమ్మని చెప్పిన మధ్యాహ్నానికి వచ్చి వాళ్ళు వస్తారు లేదంటే కూల్ కూల్ అంటే వెనకాల బ్యాకప్ వచ్చారు నమ్మకం లేక అదే కదా మైసూరుకి వచ్చా ఉండరా ఎవరన్నా మంది కారు ఉందిరా ఇంటికి ఆడ వేసుకొని వచ్చరా పోయి ఎవరన్నా సాయంత్రం కాదు ఒకవేళ మీరు ఎవరైనా పోయి వేసుకొని వచ్చారంటే కనుక పిండి వాళ్ళు అందరూ వస్తారు సాయంత్రం మధ్యాహ్నంకు మీరు మధ్యాహ్నం ఏదో పండుగ దేవరం అది ఇదేనండి రే అది దేవరం దేవరం ఏంటి నాకు వచ్చేది హలో ఫ్రెండ్ వచ్చి
ఎంతసేపు అవుట్ అవుట్ అనుకుంటాడా? అట్లయితే ఇప్పుడు ఫోన్ చేసి ఇంటికి చెప్తా, అటైతే మీరు ఎవరో ఒకరు రెడీ అయ్యి తొడుకొని వచ్చి రావాలను, తొడుకొని వచ్చి కార్యాలు పెట్టుకుంటారా? సరేలే అయితే నేను ఫోన్ చేసి చెప్తాలే. చెప్పి ఎంఎస్బీలో నీడ ఉంటుంది. లక్ష ఇప్పుడు రా అన్నిటి ఆడతాను. ఎంఎస్బీలో చెట్టు కింద కూర్చుంటాం. తెలిసిన గుర్తొచ్చింది. నేను అదే అనుకుంటాను. నేను ఎందుకు అదే కాదు. వాటర్ నెక్స్ట్ అవర్. నేను ఇంకా శ్రీరామ్ అవుట్ అయితే హ్యాపీగా ఫీల్ అవుతాను. రఘువన్ వస్తాను కొంచెం మంచిగా అది. లక్ష్మణ ఉంగుతుంది. కాదురా కాదు ఏమంటుంది తెలుసా? మర్చిపోయి ఇద్దరం కాదు మార్చుకోవచ్చు. నేను వెళ్ళినప్పుడు ఆ ఊర్లో ఆడకుండా ఉండడమేమో, బట్ లక్ష్మి నీకు ఏమైనా కొంచెం డౌట్. 2 దాకా 3 దాకా వచ్చినాయి, పైకి లేపినావు. ఎవరు ఒక రోజు ఒక రాష్ట్రానికి లక్ష్మణ్ బాబాయ్నా? మనకు ఎలా తెలుసా బ్యాటింగ్ లక్ష్మణ్ బాబాయ్ ఏమో తెలియదు కానీ లేకపోతే బయటకు వచ్చాడు. 70 ఎంత ఉండాలా? నా ఫేవరెట్ నా ఫేవరెట్ బ్యాట్స్మెన్. స్టైల్ ఎలా ఉంటుంది బ్యాటింగ్ బ్యాంక్ లోనా? అప్పటికి లేట్ అవుతుంది. చెప్తాను ఇంటే కొట్టేవాళ్ళనే అడ్మిట్ రాసి ఉన్నాడు. ఇదేనా నెంబరు? బాగుంది 70 ఉంది. చెప్తాలే. ఫ్రాంచైజీ కలిసి సరే. ఎవరికి ఇయ్యొద్దు కారు? నువ్వైతే వాళ్ళిద్దరిని ఓపెనింగ్ పంపించాలి. వాళ్ళిద్దరిని ఇప్పుడు హెడ్ గార్డ్ ఆడట్లేదు కదా, జెండాలో ఉంటుంది. ఇయ్యొచ్చురా అంటే నీకు తెలియాలి, నాకు తెలిసిన ఇయ్యొచ్చురా అంటే వాళ్ళకి ఇచ్చే కాడికి మంచి ప్లేయర్స్ టీం మీద ఏమే బడ్వైజర్ బుల్డోజర్ టీం మీద 2 షేర్లు కొని పెట్టాలి. ఏమొద్దు కానీ ఎటాగా నీకు స్పాన్సర్ నువ్వే టీం కెప్టెన్ పెట్టుకో, నువ్వే టీం లీడ్ చెయ్యి. నేను ఏదో వచ్చా నాకు నీకు ఏదో ఒక రోల్ ఇచ్చి అట్లా లీడ్ చేసుకుంటా ఉండు. నాకు తెలిసి అయితే కనుక నాకు మ్యాచ్ చెప్పి నా మంచి కనుక చెప్తాను అయితే కనుక ఇంకోటి ఫోన్ కూడా చేయడు. నాకు ఫోన్ చేయకపోతే మ్యాచ్ మాట ఉడిచిపోతానికి. ఏం మాట్లాడతాను. సరేలే సరేలే. అదేదో టీమ్ లో షేర్లు ఓపెన్ చేస్తాను, అందరు కొనుక్కోండి. ఓపెన్ చేస్తాడు, టీం పెడతాం షేర్స్ ఓపెన్ చేస్తాను. నాకు కొన్ని షేర్స్ ఎవరన్నా నాకు కొన్ని పంపించండి. శ్రీరామణ ఈ మంచి కావ్యం బిర్లాను ఒకడు బిర్లాను ఒకడు మారన్ను. హెల్మెట్ తగిలి ఆగిపోయిందేమో. రిప్లై ఒకటే వచ్చింది. నీకు ఫోన్ చేస్తాడంట చూడు. నాకెందుకు చేస్తాను, నువ్వు చెప్తే 70 చేస్తాను. వాడు లక్ష అడిగిండు. వాడు ఇంత ముందు కూడా బంగారు అది ఇది నన్ను అడిగినాడు, నేను వేయలే అప్పుడు. ఈయనకి ఇలా మామని అడగదు. లాస్ట్ బాల్ అనుకుంటాను. వాడు నెక్స్ట్ ఏదో అది తాకట్టు పెట్టిన పద్దెల్లో కారు ఉంది, డిజైన్ అని వచ్చి ఏంద్ర వాళ్ళు ఇస్తున్నాడు. ఒక్కటి కొట్టకపోయి లాస్ట్ బాల్ ఉందన్న. నేను అది వేరే బయలుదేరి ఇప్పుడే ర్యాపిడో బుక్ చేస్తాను. చాలా స్లో ఆడుతున్నాడు చూసి. వికెట్ పోయా, అన్ని వికెట్లు పోయా. ఫస్ట్ లో ఏం చేస్తాడు? ఆయన తగలడం కాదురా, టేబుల్ టాప్ మన మనం అన్ని వికెట్లు పోగొట్టు. ఏం మ్యాచ్ రా? మార్చినట్టున్నాడే. మాట్లాడమేండి లేదు అదే మన ఫస్ట్ ప్లేస్ ఈ ఆల్ఫాసి మన గ్రూప్ లో ఉండే వాళ్ళందరూ భయంకరమైన టీమ్స్. ఏం మన టీం ఏం తక్కువ ఉందా? టైం బ్యాడ్ అంతే. కాదురా, పొద్దున బాల్ బాగాలేక బౌలింగ్ వల్లేదు కానీ మాకు వాటరా
తగ్గేదే లేదు. నెక్స్ట్ 2 మ్యాచ్ల తర్వాత తర్వాత ఇదే ఉంటది. హలో ఓహో ఇది 3 ఆడితే ఒకటి గెలిచిందా ఇది ఫోర్త్ మ్యాచ్ అండి. అక్షయ్ అట్టయితే మనం మనం ఇంకా ఉన్నాయి ఇంకా ఎదురా ఉండాలి ఇంకా. కాకపోతే ఈ రోజు మ్యాచ్ 100 భయంకరంగా ఉంది. కానీ మార్నింగ్ మంచి కూర్చొని ఉందిరా. అదే నేను షాక్ అయ్యా. కానీ అంత వ్యూ ఉంది అది. వేడికా ఎండ ఎంత ఉంటే ఈవినింగ్ అంత వస్తుంది. అంత కాదు అది వేడికి కాదు చదివండి. ఎర్లీ మార్నింగ్ టు డ్యూ అంత ఓన్లీ వెదర్ మామూలుగా ఉంటేనే. నైట్ టైమే కదా మనం వచ్చి ఆడింది ఏడంటే. కాదు మనకు మార్నింగ్ ఎంత డ్యూ ఉంది తెలుసా? అదే నేను ఎక్కడా లేవు. నువ్వు ఎంఎస్ విలేజ్ కూడా పో, ఎంత డ్యూ ఏడా లేదు. బాల్ పోతుంటే లేస్తుంది. దీనికి ఎందుకు చాలా హెవీ ఉండేది. ఏదో వర్షాకాలంలోనో చలికాలంలో నాకు పొద్దున్న నేను 6-15 లేచి ఉడక ఇంకా మొక్కు ఎంత చెట్లు వీడు రోప్ 5 hours 98. లోపలికి రోప్ వేసినాడు అన్న. బాల్ వేసి ఏమైందంటే నీకు అప్ అండ్ డౌన్ ఉంది కదా, లెవెల్ దానివల్ల బాల్ నీకు అసలు చోట ఓపెన్ కొంచెం చోట పోలేదు. అసలు వాడేసిన ఫస్ట్ ఓవర్ లో 3వ బాల్ కానించే నాకు బాల్ ఏంద్ర ఎట్టుంది మనకు బౌలింగ్ ఆడబడుతుంది. ఫస్ట్ 2 బాల్ పడింది. చాలా ఫస్ట్ 2 బాల్ స్వింగ్ అయింది బాల్. వాళ్ళే గెలిచిందిరా. వాళ్ళే గెలిచింది. ఫస్ట్ బాల్ సుబ్బన్న క్యాచ్ వదిలేసి నువ్వు రాలేదు, 6:30 నేను మరి చూసి ఎవరు రాలేదంటే మళ్ళీ ఇంటికి పోయినా. అంటే మేము ఏం కాదు ఈడికి ఏంటంటే చెప్పు. ఏం చేస్తాను వాడు రాత్రి మించుకొని అడుగుతాను. రాత్రి మీరు ఎవడన్నా ఫోన్ చేసి వస్తారేమో. కాదు మళ్ళీ ఎవరు లేరు. ఆయన ఫోన్ చేయాలి, మనం చేయాలి ఆయనకి. కాదురా మీరు నేను చెప్పిన 17వ తేదీ పార్టీ చేసుకుందాం అని లాస్ట్ టైమే నువ్వు ఎప్పుడు చెప్పాలి. మేము తాగినప్పుడు అది ఆ రోజు ఆ రోజు మ్యాచ్ వేసిన విషయం పెట్టాడు. తర్వాత మనం రిమైండ్ చేయాలి, ఏం చేయాలి. రిమైండ్ కాదు వెంకట్, మనం ఆ రోజు తాగుతాం కదా ఆ రోజు. కాదు ఆ రోజు కూడా చెప్పినా నేను. ఆ రోజు చెప్పినావు. అంతకు ముందు మెసేజ్ చేసినాము ఒకసారి. నువ్వు పార్టీ అనేది ముందు, నువ్వు పార్టీకి ముందే దాంట్లో గ్రూప్ లో చాట్ చేసాం కదా. ఆ రోజు కూడా చెప్పినా నేను. మళ్ళీ ఈ రోజు పోదాం. ఈ రోజు పోతానులే. ఇప్పుడు ఫోర్ వచ్చావు కదా డౌన్లోడ్ ఫోన్ కొట్టే టాబ్లెట్స్ కి సింగల్ కొట్టేసి ఇంటికి ఏం రాబోరు. లక్ష్మణ అన్న మనకి మొన్న 4,000 ఆ రోజు ఈసారి ఉంటే ముందే చెప్పండి, నేను వెళ్ళిపోయినా ఆ రోజు. అవును, ఆ రోజు 7 మిస్ అయ్యాడు. సరే నీ రోజు తీసుకోదాం. మిస్ అయినా నువ్వు పైకి అంటే తీసుకెళ్తాం కదా, మేము తీసుకెళ్తాం, నువ్వు కట్టు. నువ్వు కెప్టెన్ షేర్ చేసుకో. ఇంకో 2 మ్యాచ్ల తర్వాత గ్రౌండ్ లోకి చూపించాం మన పర్ఫార్మెన్స్ ఎట్లుంటుందో. ఈ నెల లాస్టింగ్ పర్మిట్ సరే కానీ ఒక రవ్వ రీచ్ కావాలి. ఫంక్షన్స్ అవి ఉంటే మేకప్ ఆర్టిస్ట్ అయ్యి. అవునా? పెళ్లికి పోయే ముందే మళ్ళీ పెళ్లికి పోయే ముందే హెయిర్ స్టైల్స్, మేకప్స్, ఇంకా శారీ డ్రెస్సింగ్ నువ్వు ఇంకా ఒక ఏముంటే ఎవరైనా మ్యారేజ్ సీజన్ కదా. ఆమె ఇది వచ్చే పాతని ఆదరిస్తాను. అంటే ఇక్కడ బెంగళూరులోనా అక్కడ హైదరాబాద్ హైదరాబాద్ ఇంకేంది. ఒక బ్రైడ్ పెళ్లి వచ్చిందంటే చాలా వర్షాలు. హలో 70 ఉండేది 70 వేసినవి. ఇప్పుడు ఎంత చార్జ్ చేస్తున్నావు? 50 ఎస్టీ ఏమో పెట్టవే. ఏం సంఘం కాచి పడతాండా ఈయన్నేమో వాడు నిన్న ఫోన్ చేయలేదు సురేంద్ర గారు. హలో రే, ఏంటది ఎస్టీ ఎస్బీఐ బాబాయ్ కాదు చరణేసినట్టు వేస్తాను చూడు. 50 ఎస్టీ చరణ్ ఈరోజు అంటే పాకిస్తాన్ కాదు రుణాలు పడే గల్లా బౌలింగ్ చేస్తున్నా ఇప్పుడు ఆడటం పెద్ద కష్టం. కీ బౌలర్ అయిపోయాడు ఆర్సీబీకి. ఆయన యాక్షన్ కూడా సరే సరేలే మళ్ళీ నేను చూసుకో పని లేదు, పైకి లేదు. బైక్ లేదు వాడు పట్టలేరులే. పట్టలేరులే. మనం ఏంటి పట్టింది. సరే సరేలే నేను ఫోన్ చేస్తాను. ఎగిరిండా వాడు అందలేదు లేరా. ముందు చెబుతాను ఎనికి వేసుకోకుండా నేను పట్టలేదంటే టీంలో ఎవరు పట్టలేదు. కొత్త మ్యాచ్ల్లో ఒకటైనా కొడతలేదు. ఇంకా 3 ఉన్నాయి కదా. ఎవరు ఇంకా 3 మ్యాచ్లు ఉన్నాయి కదా. 3 ఒక మ్యాచ్ ఫస్ట్ నుంచి లో కూడా 3 ఒకటి కొట్టినా 3 మ్యాచ్లు. ఆల్రెడీ ఒకటి అయిపోయింది. ఒక కమిట్మెంట్ 3 ఒక మ్యాచ్ సెంచరీ కొట్టినా 3 మ్యాచ్ ఫీజులు నాకు ఫ్రీ ఇవ్వాలి.
ఒకటి కొడితే అది ఇచ్చారా 3 మ్యాచ్ల్లో 1 సెంచరీ కొట్టినా 3 మ్యాచ్లు వేవ్ ఆఫ్. అన్ఎంప్లాయ్మెంట్ డిస్కౌంట్ ఇస్తానన్నావు ఇప్పటికి ఇచ్చింది. సరేలే కానీ షేర్స్ ఓపెన్ అయినాయి కొనరా? ఎప్పుడు నేను నేను మరీ ఏమన్నాను అప్పుడు ఇచ్చినా నీకు ఇష్టం 10 షేర్లు కొనాలి. అదే. మొత్తం కాదు. ఫ్రాంచైజీ పడతాడు. చూడు ఏదైనా కౌంటర్ రెడీ చేయరా, నా కౌంటర్ రాలే వాడికి ఒక మ్యాచ్ సెంచరీ కొడతాడంట. సెంచరీ అంటే ఆయన కొడతారా ఆయనకి మనకి అయితే ఇనిషియల్ డిపాజిట్ చేయమను. 3 మ్యాచ్ల్లో సెంచరీ కొడితే సరే ఆ 3 మ్యాచ్ ఇనిషియల్ డిపాజిట్ చేయమను ఫస్ట్. ఫస్ట్ కొట్టమనంట. అయ్యా డిపాజిట్ కూడా వద్దు కానీ 3 మ్యాచ్ల్లో సెంచరీ కొట్టకపోతే గుడ్ షాట్ 3 మ్యాచ్ల్లో సెంచరీ కొట్టకపోతే ఏది బాల్ 3 మ్యాచ్లకి టీం మొత్తానికి 2 మ్యాచ్లు కట్టాలి. 3 మ్యాచ్లు రివర్స్ కూడా ఉండాలి. 3 మ్యాచ్లకి నా గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాడు. నీకు ఆఫర్ ఇచ్చాడు కదా, నీకు ఒక ఆఫర్ ఇచ్చాడు. ఇప్పుడు నువ్వు 3 మ్యాచ్లు కావాలి, ఒకవేళ కడితే నువ్వు 3 మ్యాచ్ కట్టినాడు కదా, ఆ మ్యాచ్ కట్టకపోతే 6 మ్యాచ్లు కట్టాలి. కట్టుకుంటే 6 మ్యాచ్ కట్టడు. నీకు ఒక్కనికే నాకు ఒక్కరికేనా 6 మ్యాచ్లు కట్టాడు. అందరికి నేనే నేను చెప్పట్లేదు. నేర్చుకున్నాను. నన్ను క్వశ్చన్ నాకు సాయి గారికి సాయి గారు షార్టేజ్ కాంప్లిమెంటరీ అంటున్నాడు. అయినా ఏం షాట్ ఇచ్చాను లండన్ బాబు. నీకు నేను ఫస్ట్ లో కాంప్లిమెంటరీ ఇచ్చిన ఇంకేం అన్ఎంప్లాయ్మెంట్ నిన్ననే జాయిన్ అయ్యొచ్చు. అవునా మొన్న జాయిన్ అయిన వెంటనే జీతం ఇస్తాడు అన్న వాడికి. అడ్వాన్స్ తీసుకోరా? అదే మూవీ ఐడియా వాడి దగ్గర పోయి మెయిల్ రాస్తా, నేను జాయిన్ అయినా నాకు అడ్వాన్స్ 2 లక్షలు అడ్వాన్స్ సాలరీ రా మళ్ళీ చూసుకుందాం అంటవా. అడ్వాన్స్ 2 లక్షలు కావాలి. ఏంది ఇది తీసేది పెద్దదైంది నాసిక్ లో. అదే పెద్ద బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అంటారు. హెచ్ఆర్ఏ పాష్ వేరే అమ్మాయిలంతా వాళ్ళంతా టీమ్ రా. ఇది మెయిన్ అమ్మాయి కాదు సాఫ్ట్వేర్ ది కాదు, బీపీఓ అది. బీపీఓ అట్లే ఉంటుంది. బీపీఓలే కానీ మరి అంత ఘోరంగా చూడదు వాళ్ళు. ప్లాండ్ గా చేసి ఇప్పుడు ఏముంది చెప్పు, నువ్వు హెచ్ఆర్ అమ్మాయి హెచ్ఆర్ తర్వాత టీం అందరూ 3-4 ఉన్నారు. వాళ్ళ కిందనే వేసి వాళ్ళే బయటికి తీసుకెళ్ళి పార్టీలకి దానికి దీనికి. పార్టీలు కాదు, నువ్వు డైలీ వాళ్ళతోనే స్పెండ్ చేస్తావు. 8 hours ఉంటావు నువ్వు. సో వాళ్ళని ఎట్లా కావాలంటే అట్లా యూజ్ చేసుకొని ఏదైనా వాళ్ళు హెచ్ఆర్ కాదా, ఆమె హెచ్ఆర్ మేనేజర్. ఏమో మరి హెచ్ఆర్ కానీ మేనేజర్ పోలే పోయిందే స్వామి. మళ్ళీ అట్లే మళ్ళీ స్వామి మళ్ళీ లేదు బాలు ఆడ కొంచెము అట్లా స్టోరీ చెప్తాను బాగా అట్లా ఇట్లా ప్లేయర్ ఎవరు చెప్పు. వాడు అభిషేక్ చాలా బ్రహ్మాండం అని చెప్పు. అభిషేక్ శర్మ. నేను అభిషేక్ శర్మనే. నువ్వు గ్లెన్ ఫిలిప్స్, నువ్వు ఫిలిప్స్ ఎయిర్లైన్స్. బ్యాటింగ్ బ్యాటింగ్ తగ్గేదే లేదా. నేను ఇప్పుడు పుష్ కాబట్టి మిస్ చేసినప్పుడు అనే ఛాన్స్ ఉంది మాకు. మాకు ఎట్లనే కాదు, మన కాడ మిస్ అయినా అడిగేటోళ్ళు మాట అడిగాడు లేదు నన్ను క్యాచ్ అంటాను. నేనేం చెప్పాను నీకు ఆన్సర్ అంటాంటారులే జనాలన్నీ. కాబట్టి మనం అదే చేయాలి. అప్పుడే మనం మనశ్శాంతి ఉంటాం. లేకపోతే నన్ను క్యాచ్ అన్నావు మరి అది స్పీడ్ గా చక్కగా వచ్చేయాలి. నువ్వు అక్కడ ఉన్నావు, బాల్ ఇక్కడ పడుతుంది. సుబ్బు తప్పించుకోవడమే పెద్ద గొప్ప. అది కూడా అది ఆడో నన్ను ఆడదవుతుంది నా సమర్థం కాదు. చెప్తే నేను లేదన్నా. గెలిచాలంటే మెయిన్ ఫస్ట్ నువ్వు ఫాలో చేయాలి. సుబ్బాటం కీపర్ పెట్టాలి. సుబ్బాటం క్యాచ్లు పడతాడు. రఘువన్న గారికి 4 ఇతలు స్పీడ్గా పరిగెత్తాడు. బాగుంది. ఇంకోటి నీకు ఉంటాడు కానీ రఘువన్నని 15 ఓవర్లు పెట్టుకుని ఎందుకంటావా చూడు హలో గేమ్ లో 50% కీపర్ ఉంటాయి. మెయిన్ గా నువ్వు ఆదిత్య దాన్ని బట్టి బౌలర్ పెట్టే దాన్ని బట్టి అదేమంటారు శరణ్ గమాన్ అవలేబాలి మాట్లాడేది మంచి కీపర్ కాకపోతే చూడు సగం డేట్ సొంతులు కొట్టడం డిలే చేయడం వల్ల బౌలర్ బ్యాట్స్మెన్ కి చెప్తాడు బాల్ స్వింగ్ అవుతుందని. బ్యాట్స్మెన్ కూడా ఎంకరేజ్ చేస్తాడు. అబ్బా మంచి షాట్ బాల్ బౌలర్ మా బౌలర్ రికార్డ్ అవుతాడు కదా ఇన్ని దాన్ని చేంజ్ చేయాలి. బ్యాటింగ్ బా
సుబ్బన్నకి ఎగ్నెస్ట్ ఆడాలి మళ్ళీ. వినడానే దాంట్లో రికార్డ్ అయ్యే ప్రతి మాట సుబ్బట్ అని వింటాడు. ఎందుకంటవా ఆయన వీడియో కట్ చేయాలి కాబట్టి. ఆయన మా టీం Every dialogue అన్ని పాజిటివ్ గా తీసుకుంటాడు, దానికి కంబ్యాక్ ఇస్తాడు అట్లా. కరెక్టే కానీ మనకి అంటే ఎట్లా అంటే సుబ్బోరా ఈ మధ్య సుబ్బు బౌలర్ అయిందంటలేరా మ్యాచ్ అయిపోయింది. ఒరే మళ్ళీ ఇందాక బౌలర్ అయినా అన్నెళ్ళరా ఇందాక మ్యాచ్ అప్పుడే వైబ్రేషన్ పోయి ఆడికి అందినేవరా ఆయనే కదా. అట్లయితే ఈ నుంచి చెప్తాడు ఇట్లా ఇది ఇదని కామ్గా బయట ఫీల్డింగ్ బాగా చేస్తాడు కదా. ఎలాగైనా ఫీల్డింగ్ లెగ్ స్క్వేర్ ఫీల్డింగ్ చేంజెస్ కూడా బాగా చేస్తాడు ఎవ్రీ బాల్ కి. మాట్లాడడం తగ్గలేదు. మాట్లాడి తగ్గేది ఏం లేదు. ఎక్కడమే ఫీల్డింగ్ చేస్తాం. ఫీల్డింగ్ కూడా పెట్టి వికెట్ కొట్టాడు కదా, ఒక అరగంట సేవ ఇది. మనం అట్లే వదిలేస్తున్నాం. ఫీల్డింగ్ అన్ని ఆల్టర్నేట్ కీపర్ ఎవరు? రఘు చేస్తాడు. సాయిగాడు ఉన్నాడు, లేకపోతే నేనున్నా. అయి ఉన్నాడు. బౌలింగ్ ఎవడేస్తాడు వాడే బౌలింగ్ వాడే కీపింగ్ బాల్ పట్టాడు, బాల్ ఎత్తే వెనకాల తక్కువ ఉంటాడు పెట్టుకొని చేయొస్తాడు. నువ్వు పట్టుకోరాని ఉంటాడు, థర్డ్ మ్యాన్ ఉంటాడు కదా, నేను వదిలేస్తే ఎందుకు నేను ఉంటాంటలే బౌండరీ కాడ కీపర్ వద్దొద్దు అన్నావు. కొట్టడమైనా అవుట్ అయినా ప్లేడ్ రఘు సూపర్ సూపర్ షాట్ రఘు వాడికంటే ఎక్కువ సిక్స్ కొట్టినట్టుండు. ఇంకా చాలా ఉంది. ఏం చాలా ఏం లేదు వాడు 6 ఎన్నో కొట్టింది. ఏం దారు? కొట్టాడు అన్న. నా దాంట్లో 2 సార్లు కొట్టింది. మా అన్న దాంట్లో 4 కొట్టిండు. మేము వచ్చినాక నోటీస్ లేదు కానీ అంతకుముందే వచ్చింది. నా దాంట్లో వాడు ఒకటే కొట్టింది. వికెట్ పట్టుకది 120 కొట్టి ముందుంటుంది. బాల్ వచ్చి అదిగా రాలా. ఆయన ఊపేశాడు. 120 కొట్టింది ఇప్పుడు. ఫీలింగ్ వదలట్లేదు వాళ్ళు మన మాదిరి. నేను 6 ఇచ్చాడు, ఇది 6 ఇచ్చాడు ఏంటి? రాంగ్. అది ఎంత రాంగ్ 6 కదా కొట్టింది. చెయ్యిలే. 6 కదా కొట్టింది ఇందాక. 6 కొట్టింది కదా. రెండో బాల్ ఇది సింగిల్ మార్చాడులే, రాంగ్ టైప్ చేసి మళ్ళీ మార్చాడు. పొరపాటుని ఇచ్చే మీరు తీసుకోండి రా మీరు ఇచ్చేది కాకుండా. మనం ఎందుకు తీసుకుని రమ్మన్నా. మల్లియాడు, అక్షయ్, అజయ్ ముగ్గురు ఊరికే మనిషికి 30 కొట్టినా కానీ టీం ఓపెనింగ్ ఒక ఆయన పోయినాడు కెప్టెన్. ఓపెనింగ్ కెప్టెన్ ని రన్అట్ చేసా. అయ్యాడు. సింగల్ ఉంది ఆయన రాకపోతే నువ్వు పరిగెత్తాలి కదా నీకు. ఇంకేడ పరిగెత్తాను అంత దూరం. ఆయన ఏమన్నా హుసేన్ బోల్తా మళ్ళీ ఇంటికి పరిగెత్తాను. నేనేమన్నా బాల్ అల్లేసిందని నిక్కుని చూసుకుంటాడా? పార్ట్నర్ పిలుస్తా అంటే ఓరా రన్నుంది రారా రారా అంటే నువ్వు మా ఇంట్లో వాళ్ళు కూడా వచ్చారు. బాల్ ఆడుతుందో తెలియదు. వచ్చిరా ఊరికి వచ్చిరా. వాడు నిన్ననే ఫోన్ చేసి అడుగుతాను బండి మీది కారు అడుగుతాను సురేంద్ర గారు కారు ఇంటికానే ఉంది తెచ్చాలి. మ్యాచ్ మైసూరుకి వచ్చాము మేము, నేను కాదరగాడు అంటాను. ఎందుకు ఏమో పని ఉందంట. మేము నువ్వు బస్కి వస్తామని ఏమంటానే. అయితే నువ్వే ఫ్లైట్ పోతాను. ఎవరు ఏంది లక్ష లేదా ప్రోమాక్సా అడిగాను రా ఎవరో ఒకరు. మళ్ళీ మళ్ళీ గ్లోజ్ అంటీరా. అన్నకి ఇచ్చి పంపి గ్లౌజ్ నువ్వా నేనా గ్లౌజ్ ఇచ్చి పంపి అన్నకి ఎంత ఇది? ఇవ్వనా గ్లౌజ్ ఈ మళ్ళీ ఇద్దరు పోతే ఇన్ లైఫ్ వస్తుందా? ఏదొస్తుందో ఎవరు కొంతమంది కంటిన్యూగా వాడుతూ ఉంటారు. అట్లా అంత కాదు అంతగానే మంచి విధానం ఇప్పుడే కొన్ని ఫస్ట్ టైం అది కొన్ని